జనాభాను మనం కంట్రోల్ చేసుకున్నాం, మనం అభివృద్ధి అయింది, ఇవన్నీ చేసి మనకు అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది పార్లమెంట్లో. ఇది వీళ్ళ ఇది లాజికల్గా కరెక్టే. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు, అందుకనే పంజాబ్ సపోర్ట్ చేస్తుంది మనల్ని, తర్వాత ఒరిస్సా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొన్ని నార్త్ ఇండియన్ జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే డెమోక్రాటిక్ ఆలోచించే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే దీనివల్ల రేపు అల్లకల్లోలు పెరిగే అవకాశం ఉంది. రేపు డివైడ్ అయిపోతా మనకు సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ కావాలనే ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నా కూడా అవసరం. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్నో ఒక ప్రాంతాన్నో నువ్వు నిరాదరణకి కంటిన్యూస్గా గురి చేసుకుంటూ పోతే అక్కడ రెబలియన్ కానీ రెవల్యూషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది బేసిక్గా. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం 31% ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాం, 20% జనాభా ఉన్నారు. మన వాటా ఎంత ఉంది పార్లమెంట్లో అంటే ప్రజెంట్ 24% ఉంది. దీన్ని 33% మాకు కావాలనేది ప్రధానమైన డిమాండ్. రెండోది, మీరు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఇవ్వకండి, ఇంకా ఒక 20 ఏళ్ళు ఫ్రీజ్ చేసేయండి, 20 ఏళ్ళు ఈ జోలికి రాకుండా ఇలాగే ఉండని అనేది వీళ్ళు ప్రధానంగా 25 ఏళ్ళు అడుగుతున్నారు వీళ్ళ డిమాండ్. ఇది బేసిక్గా. ఇక ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్? ముందు జగన్ చూద్దాం. జగన్కి మోడీ అంటే భయం ఉంది. ఎందుకు? మోడీతో గొడవ పడితే తను జైలుకి పోతాడు, కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది, తన పొలిటికల్ కెరియర్ మటాష్ అవుతుంది. జగన్ ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు. రాష్ట్ర ప్రయోజనాల సొంత ప్రయోజనాలు అంటే ఏ రాజకీయ నాయకుడైనా సొంత ప్రయోజనాలు పైకి ఎన్ని చెప్పినా. సో జగన్కి కూడా అదే. అందుకని ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే తెలివిగా మోడీకి ఒక లెటర్ రాశాడు. ఈ డీలిమిటేషన్ కరెక్ట్ కాదు, మీరు ఆలోచించుకోండి, మీ నాయకత్వంలో ఇవన్నీ చేయండి అని జాగ్రత్తగా భయంగా ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ని వీళ్ళకి కూడా పంపించాడు. వాళ్ళు కూడా జగన్ ఎందుకు మనం యాంటీ చేసుకునేదని కనిమొళి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. జగన్ మా మిత్రుడే, అతను నెక్స్ట్ వాటికి వస్తాడు అని కూడా ఆమె కవర్ చేసుకునింది. సో జగన్ క్లియర్గా మోడీ అంటే భయం ఉంది. మోడీతో జగన్ కుమ్మక్కలోనే ఉన్నాడు. మోడీ ఇప్పటివరకు జగన్ని రక్షిస్తున్నాడు. ఇంకా కూడా జగన్కి రక్షణ అవసరం. మోడీ లేకపోతే ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ని కేసులు పెట్టి తొక్కేసే అవకాశం ఉంది. మోడీ అనుకుంటే ఆల్రెడీ అతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి దాంట్లో కన్విక్షన్ పడేట్టుగా కానీ మోడీ చూసుకుంటే, ఎందుకంటే ట్రయల్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్ పొలిటికల్ కెరీర్ కూడా సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది. అది జగన్కి ఇష్టం లేదు. సో జగన్ ఏం చేస్తున్నాడంటే అడిగిన అడగపోయిన వాళ్ళ బిల్లులకి అంతా మద్దతు ఇస్తున్నాడు మోడీకి. ఇక్కడ కూడా మోడీకి యాంటీగా పోయి ఆ సభలో పాల్గొనే ధైర్యం లేక జగన్ గమ్మునైపోయాడు. ఇక రెండవది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ముఖ్యంగా చంద్రబాబుని నేషనల్ మీడియా టార్గెట్ చేస్తుంది. నేనే ఒక 10 వీడియోలు చూస్తుంటాను హిందీవి. సో హిందీలో మొత్తం మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాకి విలన్గా మారిపోయాడు, అతను సౌత్ ఇండియాలో అందరూ కూడా అతన్ని ఒక ద్రోహిగా చూస్తున్నారు, సౌత్ ఇండియా ద్రోహిలాగా అని మీడియా మాట్లాడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్ ఫిగర్. జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్ ఫిగరు. నేషనల్ లెవెల్లో అనేక గవర్నమెంట్ని అనేకసార్లు నిలబెట్టిన వ్యక్తి, రాష్ట్రపతుల్ని డిసైడ్ చేసిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సౌత్ ఇండియాకి ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎందుకు నిలబడట్లేదు అనుకున్నప్పుడు ఇది ఆబ్వియస్. జగన్ ఏ కారణాలతో నిలబడలేదు, చంద్రబాబు కూడా అదే. నిజానికి చంద్రబాబుకు మోడీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? మోడీకి బీజేపీకి ఉన్నది ఎంత? 0.84% ఓట్ షేర్. ఆ ఓట్ షేర్ ఎందుకు పనికొస్తుంది చంద్రబాబుకి? కానీ చంద్రబాబు భయం ఏంటంటే జగన్ని ఎదుర్కోవాలంటే మనం పోల్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉండాలి. పోల్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉండాలంటే మోడీతో మనం ఉండాలి. అందుకని ప్రాకులాడి పవన్ కళ్యాణ్ పట్టుకొని మోడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వద్దన్నా చీకొట్టినా కూడా వెళ్ళి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే ఈ కారణం. రెండవ కారణం, తన మీద కూడా కేసులు ఉన్నాయి. తన మీద ఈడీ ఉంది, స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ ఉంది. రేపొద్దున మోడీకి యాంటీ పోతే మళ్ళీ తను కూడా జైలుకి వెళ్ళాలి, లోకేష్ కూడా జైలుకి వెళ్ళాలి. ఇది ఇష్టం లేదు ఆయన. సో వీళ్ళిద్దరు కూడా జగన్, పవన్, అందుకనే బీజేపీ అని పేరు పెట్టారు వీళ్ళకి. బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. సో బాబు, జగన్, పవన్ అనేది బీజేపీ అని పేరు పెట్టారు. సో ఆంధ్రాలో బీజేపీ ఉన్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళలేదని. సో ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్. అతనైతే కూర్చోబాబు అంటే పడుకుంటాను సార్ మీ కాలం ఉందనే టైప్ అనమాట. అతను హిందీలో ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. హిందీలో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? హిందీలో ఇచ్చాడంటే నార్త్ ఇండియాకి కూడా తెలియాలి. రెండోది, నేను హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పడం కోసం
మేము ఈ మీటింగ్కి వెళ్ళట్లేదని హిందీలో ఇచ్చాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ ఎంత లాయల్గా ఉన్నాడు ఆయన. సో ముగ్గురు కూడా మన దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, ప్రజల దురదృష్టం అంటే ఆడ పేరుకే కానీ వివిధ పార్టీలు అన్నీ కూడా బీజేపీ ఉన్నట్టే లెక్క అక్కడ.